హలో హాయ్ గుడ్ ఈవినింగ్, హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు అయితే నిఫ్టీ 41 పాయింట్స్తో పాజిటివ్గా ఓపెన్ అవడమే కాకుండా క్లోజింగ్ కూడా చాలా సాలిడ్గా మంచి లెవెల్స్ 24,800 దగ్గర మంచి సాలిడ్ లెవెల్లో క్లోజ్ అయితే అయ్యింది. ఇకపోతే బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఫిన్ నిఫ్టీ అన్నీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయితే అయినాయి. సూపర్ బుల్లిష్ అయితే కాదు, బట్ బుల్లిష్ టెరిటరీలోకి అయితే మంచిగానే ఎంటర్ అయ్యాయి అని చెప్పొచ్చు. అన్నీ కూడా స్లోగా దే ఆర్ ఇంచింగ్ అప్. ఎప్పుడైతే మనకి ఆ రెసిస్టెన్స్ ఏదైతే 24,400 బ్రేక్ అయిందో, సో అక్కడ నుంచి కూడా మనం బులిష్నెస్ మెయింటైన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 24,800 వరకు వెళ్ళింది. అప్రాక్సిమేట్గా 400 పాయింట్స్ అయితే మనకి ఈ లెవెల్ నుంచి రావడం జరిగింది. సో నిఫ్టీ అయితే ఇక్కడ ఒక చిన్న రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది, అండ్ మనకి ఇక్కడ ఒక మంచి రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఉంది. ఎక్కడంటే 24,850 లెవెల్స్లో. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో, రేపటి క్యాండిల్ ఏదైతే ఉందో, రేపు ఫ్రైడే కాబట్టి వీకెండ్ కూడా, సో ఇన్ కేస్ రేపు అది క్లోజింగ్ ఎక్కడ ఇస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రేపు మార్నింగ్కి 24,850 దాటేసి ఇక్కడ ఇస్తే కనుక మళ్ళీ మనకి కంటిన్యూషన్గా ఆల్ టైమ్ హై, న్యూ ఆల్ టైమ్ హై నిఫ్టీలో చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. లేదు అనుకుంటే ఇక్కడికి, అంటే ఏదైతే ఈరోజు రెడ్ క్యాండిల్ పడిందో దీని కిందకు వస్తే కనుక మనకి ఇక్కడ నుంచి కూడా ఇలాంటి క్యాండిల్ కూడా ఒకటి ఉంది ఇక్కడ, అండ్ ఇదే ఏరియాలో మనకి గ్యాప్ డౌన్ కూడా ఉంది. సో రెండు కూడా మంచి బేరిష్ సిగ్నల్స్ అయితే మనకు వస్తున్నాయి. సో ఇన్ కేస్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అవుతే కనుక మనకి సేమ్ సినారియో రిపీట్ అవ్వాలని లేదు, బట్ ఇక్కడైతే కొంతవరకు కన్సల్టేషన్ అయితే తీసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇంత ర్యాలీ జరిగిన తర్వాత ఇమీడియట్గా ఇలా జిగ్జాగ్ మూవ్ అయితే రావడానికి ఛాన్స్ లేదు. సో కొంతవరకు కన్సల్టేషన్ తీసుకుని వెళ్ళడానికి ఉంటుంది. అలాగే ఈ రోజు హై అంటే 850 లెవెల్స్ కనుక పైన బ్రేక్ అవుతే డెఫినెట్గా మళ్ళీ అప్ సైడ్ చూడడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సో నిన్న అనుకున్నట్టు మనకు ఏదైతే ఈ రెక్టాంగిల్ బాక్స్ లెవెల్ ఏదైతే ఉందో 50,800, సో ఆ లెవెల్లోనే ఏదైతే నిన్న మనం అనుకున్నట్టు ఛానల్లోకి అయితే లోపలికి అయితే వచ్చింది. బట్ నాట్ షూర్ వెదర్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అని, బట్ డేటా కూడా అండ్ మొన్నటి BTST కూడా CE సజెస్ట్ చేసింది. సో ఆ ప్రకారం మనం అయితే వెళ్ళాము. బట్ ఇంకా ఈ హై అనేది బ్రేక్ అవ్వలేదు. హై బ్రేక్ అవ్వాలి అంటే కనుక 51,000 అయితే క్లోజింగ్ ఇవ్వాలి. సో రేపు ఫ్రైడే 51,000 పైన కనుక మనకి డైలీ క్యాండిల్ ఇలాగా కానీ ఒక సాలిడ్ గ్రీన్ క్యాండిల్లో కానీ కూర్చుంటే కనుక డెఫినెట్గా మళ్ళీ మనకి అప్ సైడ్ అయితే చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ చూసుకోవాలి అనుకుంటే కనుక 51,500 విచ్ ఈజ్ అరౌండ్ ఒక 600 పాయింట్స్ అయితే మనకి ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి 52,000 వెరీ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఇదైతే మనకి నెక్స్ట్ ఓవరాల్గా పొజిషనల్గా వ్యూ ఉంటుంది. అండ్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా చూసేద్దాం ఒకసారి. సో నిఫ్టీలో మనం అనుకున్నట్టు ఏదైతే ప్రీవియస్గా డే ఏదైతే ఉందో దాన్ని దాటుకొని మంచి గ్యాప్ అప్లో ఓపెన్ అయింది 24,860 ఈ లెవెల్స్లో. సో అక్కడ నుంచే స్టార్టింగ్ క్యాండిల్ కంప్లీట్గా డౌన్ వచ్చేసింది. సో ఆల్మోస్ట్ ఇంకా ఆ 15 మినిట్స్ రేంజ్లోనే ఉంది. సో బయ్యర్స్ అయితే కనుక చాలా చాలా టఫ్ అని చెప్పొచ్చు. అండ్ మనం మెసేజ్ కూడా చేసాము 800 లెవెల్స్ని వదలట్లేదు అనేసి. సో ఎప్పుడైతే ఒకసారి 800 లెవెల్స్ దగ్గర నుంచి కొంచెం రెస్పాండ్ అయిందో అటు ఇటుగా మంచి క్యాండిల్స్ అయితే వచ్చాయి లాస్ట్ మినిట్లో. సో హీరో జీరో కూడా ప్రాపర్గా అయితే ఏం రాలేదు దీంట్లో. సో ఆల్మోస్ట్ ఈ క్యాండిల్స్ చూస్తున్నారు కదా, అప్ అండ్ డౌన్ అలా అనేసి ఉన్నాయి. అండ్ ప్రీమియమ్స్ కూడా మార్నింగ్ నుంచి అయితే చాలా డెడ్లీగా ఉన్నాయి. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే 839 అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి ఈ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర నుంచి ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ మనకి 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ కన్ఫర్మేషన్ దొరికితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,869 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 899 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24,921. ఇది వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. ఇది 24,839, 24,797 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా ఇక్కడ నుంచి మనకి బౌన్స్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ BTST రెండు కూడా కాల్ సైడ్ అలాగే లాంగ్ సైడే వచ్చాయి. ఇన్ కేస్ ఒకవేళ 797 కనుక మేజర్ లెవెల్ ఈ రోజు అంతా కూడా అయితే ఈ లెవెల్ అయితే బాగా డిఫెండ్ చేసింది. ఇన్ కేస్ ఒకవేళ ఇది బ్రేక్ అవుతే మార్నింగ్ టైంలో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,774 అండ్ 24,742
అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24,701 అయింది మనకి ఫైనల్ టార్గెట్స్కి అయితే ఉంటాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కూడా సేమ్ ప్యాటర్న్, ఇది నిన్న మనం అనుకున్నాం, మీకు గుర్తుందో లేదో. సో ఇక్కడ నుంచి కొంత గ్యాప్ అప్ తీసుకుని అండ్ ఈ ఏరియా నుంచి వస్తే కనుక మనకి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ వస్తుంది అనేసి 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అనుకున్నాము 15 మినిట్స్లో. సో ఇది, సో ఈ ప్యాటర్న్ అయితే ఇక్కడ మనకి ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు. సో హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్కి వచ్చేసరికి ఇది హెడ్ అండ్ ఇక్కడ నుంచి ఇలా రావాల్సి ఉంది, బట్ ఇలా కొంచెం వెళ్ళింది. అఫ్కోర్స్ ఇక్కడ నుంచి వచ్చినా సరే మనకి అదే ప్యాటర్న్, అంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏదైతే ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో సో దీన్ని బ్రేక్అవుట్గా తీసుకుంటే కనుక మనకి కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో అలాంటప్పుడు ఇక్కడికి వస్తే కనుక అప్పుడు మనకి హెడ్ అండ్ షోల్డర్స్ కూడా మనకి ఫార్మేషన్ అనేది రెడీ అవుతుంది. సో అందాక మనకి ఈ లెవెల్ కూడా మనకి ఒక సపోర్ట్గా ఉంటుంది. సో ఇది బ్రేక్ అవుతే కనుక ఇక్కడ ఉన్న ట్రెండ్ లైన్ కూడా మంచిగా బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టే, అప్పుడు డౌన్ సైడ్ మూవ్ అయితే చూడడానికి ఛాన్స్ ఉంటుంది. దెన్ వీ కెన్ అచీవ్ ఆల్ 3 టార్గెట్స్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ 51,031, 50,901. సో ఇక్కడ 31 అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి డే హై ఏదైతే ఉందో అండ్ ఈరోజు కూడా కంప్లీట్గా ఈ లెవెల్ని అయితే బ్రేక్ చేయడానికి చాలా వరకు బ్యాంక్ నిఫ్టీ అయితే ట్రై చేసింది, బట్ అక్కడ వరకు వెళ్ళలేదని చెప్పొచ్చు. అండ్ మార్నింగ్ ఏదైతే గ్యాప్ అప్ అయిందో అండ్ ఆల్మోస్ట్ అక్కడక్కడనే తిరుగుతూనే ఉంది, టైంపాస్ చేసింది చాలా. మార్నింగే గ్యాప్ అప్ చాలా క్రూషియల్ అని చెప్పొచ్చు. అక్కడే మోస్ట్లీ పాయింట్స్ అన్నీ అయిపోయినాయి. సో అక్కడ నుంచి జస్ట్ కొద్దిగా వెళ్ళుకుంటూ అండ్ పైకి కిందకి, అండ్ విక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత వాలటిలిటీ ఉందో అనేసి. ఆల్మోస్ట్ పడుతున్నట్టు పడి మళ్ళీ పైకి వెళ్ళడం అండ్ పైకి వెళ్తున్నట్టు వెళ్ళి కిందికి రావడం, ఇలాంటివన్నీ బ్యాంక్ నిఫ్టీలో అయితే జరిగాయి. సో మీరు దేంట్లో ట్రేడ్ చేశారు అండ్ రిజల్ట్ ఏంటి అనేది కమెంట్ అయితే చేయండి. అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ నుంచి మనకి బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉంది. ఏ లెవెల్లో 50,900 లెవెల్స్లో. సో 1,500, 901 ఆర్ 900 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 801. సో రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా మంచి రేషియోలో ఉంటుంది. జస్ట్ ఒక 50 పాయింట్స్ అంటే 950 దగ్గర ఎస్ఎల్ పెట్టుకుంటే కనుక 100 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్. అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 50,698, అఫ్కోర్స్ 50,700. ఓకే, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,603 ఫైనల్ టార్గెట్. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ మినిమం 15 మినిట్స్, ఓకే, నాట్ ఈవెన్ 5 మినిట్స్, ఎందుకంటే 5 మినిట్స్లో ఉంటే కనుక మనకి ఫేక్ బ్రేక్అవుట్ వస్తే కనుక ట్రాప్ అవుతారు ఇక్కడ. సో అందుకని మినిమం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ చూసుకుని పైకి వెళ్తే బెటర్. 51,099 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 51,199 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 51,305. ఓకే, సో ఇన్ కేస్ మార్నింగ్ కనుక లైక్ 901 దగ్గర బ్రేక్ అవుతే మనకి టార్గెట్ 1, 2, 3 చాలా ఫాస్ట్గా అవ్వడానికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మంచి ఒక సప్లై జోను. ఈ ఏరియాకి వచ్చేసరికి చూసారు కదా సప్లై ఎంత స్ట్రాంగ్గా ఉందో అని మనకు అర్థమవుతోంది. అండ్ సెకండ్ లెవెల్ నుంచి కూడా సప్లై అయితే చాలా ఎక్కువగా ఉంది. అంటే ఈ రేంజ్కి వచ్చేసరికి సెల్లర్స్ రెడీగా ఉంటున్నారు ఆర్ ప్రాఫిట్ బుకింగ్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో 50,901 దగ్గర టార్గెట్ 1 వచ్చేసి 806 అండ్ టార్గెట్ 2 వచ్చి 698, అఫ్కోర్స్ 700 అండ్ టార్గెట్ 3 వచ్చి 50,603. ఓకే, సో ఒక్కసారి సెన్సెక్స్ అయితే చూద్దాము. అండ్ ముఖ్యంగా చెప్పేది ఈ లెవెల్ కనుక బ్రేక్ అవుతే ఆర్డర్స్ అనేవి ఫాస్ట్గా ఫిల్ అవుతాయి అండ్ టార్గెట్స్ కూడా చాలా ఫాస్ట్గా అచీవ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సెన్సెక్స్ కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి ఇది ఎలా ఉందో. సో గ్యాప్ అప్ అయింది అండ్ ప్రీవియస్ డే దగ్గర మనకి రెసిస్టెన్స్ తీసుకుంది. ఓకే, కానీ ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా ప్రీవియస్ డేలోంచి పైకి ఒకేసారి వెళ్ళిన ఏదైతే ఈ డే హై ఆర్ కాన్ఫిడెన్స్ జోన్ ఉందో అంటే 50% ఆఫ్ ది 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం బ్రేక్ చేయలేకపోయింది, కంప్లీట్గా కిందకైతే వచ్చేస్తుంది. సో ఇది కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ 51,136, 950 అండ్ మనకు కూడా గ్యాప్ డౌన్ అయితే కనుక ఇది మంచి సపోర్ట్ ఏరియా 950 దగ్గర. సో 950 కూడా బ్రేక్ అయింది అంటే కనుక ఇది వచ్చేసి ఫస్ట్ టార్గెట్ 841 అండ్ సెకండ్ టార్గెట్ 698 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 594. ఓకే, అలాగే అప్ సైడ్ వచ్చేసి 81,200, 81,301 అండ్ 81,400, అఫ్కోర్స్ 397. సో ఓఏ డేటా ఒకసారి క్విక్గా చూసేద్దాం.
సో ఓఏ డేటాకి వచ్చేసి 23 ల్యాక్ ఉంటే 21 ల్యాక్ ఉంది. సో పుట్స్ వచ్చి కొద్దిగా స్లైట్‌గా డిఫరెన్స్ ఉన్నాయి. సో కొద్దిగా బేరిష్‌నెస్ అయితే వీక్లీలో కనిపిస్తుంది. అండ్ ఇయర్ మంత్ నెక్స్ట్ మంత్ చూసుకుంటే కనుక 2.67, 2.50. ఓకే. ఇక్కడ కూడా 16,000 డిఫరెన్స్ ఉంది. పెద్దగా డిఫరెన్స్ అనేది లేదు. కొంతవరకు మిక్స్డ్ డేటా, బట్ పుట్స్ అయితే స్లైట్లీగా తక్కువ అయితే ఉన్నాయి. సో ఇట్స్ విచ్ ఈస్ ఇండికేటింగ్ చిన్న గ్యాప్ డౌన్ అయినా సరే మళ్ళీ తర్వాత డేటాను బట్టే మారుతూ ఉండడం అనేది జరగవచ్చు. అండ్ డేటా అయితే కంప్లీట్గా పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. అంటే మేబీ ఈ రోజే కాబట్టి ఎక్స్పైరీ అయ్యింది. కొంతవరకు న్యూ కాంట్రాక్ట్స్ ఏమీ క్రియేట్ చేసి ఉండకపోవచ్చు. ఆ పొజిషనల్ అయితే ఈ పాటికే చేసేయాలి, బట్ పెద్దగా స్లైట్గా డిఫరెన్స్ మాత్రమే ఉంది. పెద్దగా డిఫరెన్స్ అయితే ఎక్కువ ఏం లేదు. సో డేటా వచ్చేసి కంప్లీట్గా మిక్స్డ్. ఏదైతే మనం అనుకున్నామో లెవెల్స్ దాన్ని బట్టి మనం ట్రేడ్ అయితే తీసుకోండి. అండ్ ఇవాళ 9 o'clock అయితే మనకి క్రిప్టో లైవ్ ట్రేడింగ్ సెషన్ అయితే ఉంది. సో డెఫినెట్గా అటెండ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎన్నో డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో అడగండి. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.